కింగ్స్ వాయిస్ అనే మా కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట హృదయాభివందనాలు. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియు కలుగకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తులకు శ్రమ. దర్శనమేమియు లేకుండా వాళ్ళంతట వాళ్ళే స్వబుద్ధిని అనుసరించే వాళ్ళకి శ్రమ. ఈరోజు క్రైస్తవ సమాజంలో పెద్ద కన్ఫ్యూజన్. ఎందుకనంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి దేవుడు నాకు చెప్పాడు అంటారు. అని చెప్పంగానే మరి మీకెలా కన్ఫర్మేషన్? అసలు బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరికి చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఎలా చెప్పాడు, దాని ప్రాసెస్ ఏంటి? చాలామంది వచ్చి చెప్పకుండానే దేవుడు చెప్పాడని అనేక మంది చెప్పటం మనం వింటూ ఉన్నాం. ఎలా వింటూ ఉన్నప్పుడు విశ్వాసులకు ఒక కన్ఫ్యూజన్. ఎలాంటి కన్ఫ్యూజన్? దేవుడే ఇలా చెప్తున్నాడా, దేవుడే ప్రవచనాలు చెప్పి మరి వాళ్ళతో మాట్లాడుతున్నాడా? ఇలాంటి వాటన్నిటిని మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి అనాలిసిస్ చేయాలి. ఎందుకనంటే దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఒక పరిశీలన అనేది లేదు. దేవుడి గురించి తెలుసుకోవాలంటే బైబిల్ మాత్రమే చెప్పాలి, బైబిల్ గ్రంథం మాత్రమే చెప్పాలి. ఈరోజు అనేక డినామినేషన్, సుమారుగా 5,000 డినామినేషన్లు ఉన్నాయి. ఈ 5,000 డినామినేషన్లో 5,000 రకాల బోధలు ఉన్నాయి. ఈ 5,000 రకాల బోధలు ఎక్కడో ఒకదానికొకటి యాంటీగా మనకు అనిపిస్తాయి. ఇలా యాంటీగా కనిపించేటప్పుడు మనమేమనుకుంటాం, ఇది కరెక్టే అని వినిన 5,000 బోధలు కూడా కరెక్ట్గానే మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఈ మధ్య కాలంలో నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు తను వచ్చేసి, ఏంటో బ్రదర్, ఎవరు చెప్పినా కానీ బాగా చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు అనే ఫీలింగ్ వస్తుంది బ్రదర్ అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే బైబిల్లో ఏబిసిడీలు కూడా తను నేర్చుకోలేదు. బైబిల్లో ఏబిసిడీలు ఎందుకు నేర్చుకోలేదంటే అవన్నీ కాపీ పేస్ట్ ప్రసంగాలు వినటం వలన, ఎక్కడో వినిన ప్రసంగాన్ని ఎక్కడో చెప్పటం వలన, బైబిల్ మీద కమాండ్ లేకపోవటం వల్ల, అసలు బైబిల్ ఎలా చెబుతుంది, ఎందుకు చెబుతుంది, బైబిల్ మీద ఒక రీసెర్చ్ మైండ్ అనేది లేకపోవటం వల్ల ఏది విన్నా కానీ ఆహా ఓహో అన్నట్టుగానే అనిపిస్తుంది. ఇలా ఆహా ఓహో అనిపిస్తుంటే బైబిల్ గ్రంథం చెబుతుంది వాళ్ళు స్వబుద్ధిని అనుసరించి వాళ్ళు మాట్లాడుతున్నారు, చివరికి నాశనం అయిపోతున్నారని బైబిల్ గ్రంథం చెబుతుంది. అంటే వాళ్ళు ప్రవచనాలు చెప్పి ఆ ప్రవచనాలు నువ్వు వినినందుకు వాళ్ళు నాశనం అయిపోయారు, నువ్వు నాశనం అయిపోయావు. ఎవరో చెప్పిన మాట నువ్వు సరిగ్గా అనాలిసిస్ చేయనందుకు నువ్వు కూడా నాశనం అయిపోయావు. మరి ఒకానొక టైంలో అపోస్తులైన పౌలు గారు బెరయా అనే పట్టణానికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ బెరయా పట్టణంలోకి వెళ్ళి వాక్యం ప్రకటిస్తుంటే వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? బైబిల్ మొత్తాన్ని తీసి లేఖనాలను అలాగూ ఉన్నవో లేవో అని చెప్పి దానిని పరిశీలన చేశారు. అందుకే దేవుడు వాళ్ళు అన్నారు, బెరియా పట్టణస్థులు గనులు. మరి నువ్వు గనుడువా కాదా? నువ్వు ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు కనీసం బైబిల్ అన్న తీసి చూస్తున్నావా? అక్కడ ఏమని ఉంది, ఎందుకుంది, అలా ఎందుకు రాయబడి ఉంది, ఆ మాటకి అర్థం ఏంటి? బైబిల్ దగ్గరకు వచ్చేసరికి జనాలకి కన్ఫ్యూజన్. ఎందుకనంటే పాత నిబంధనలో దేవుడు మాట్లాడాడు అని. దేవుడు మాట్లాడాడు కాబట్టి నువ్వు కూడా అంటున్నావు దేవుడు నాతో మాట్లాడాడు అని. యేసుక్రీస్తు వారు వచ్చి చెబుతున్నారు, దేవుడు ఆయన ఎవరితో ఎప్పుడూ మాట్లాడలేదు. యేసుక్రీస్తు మాట ఏనాడు ఎప్పుడు దేవుడు మాట్లాడలేదు. మరి యేసు మాట కరెక్టా, లేదనంటే నువ్వు చెబుతున్నావే దేవుడు నాతో మాట్లాడాడని, అది కరెక్టా? ఏది కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయండి. మనిషి ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ఏమో ఎవరితో దేవుడు మాట్లాడలేదని చెప్తున్నాడు. పాత నిబంధన చదువుతున్నట్లయితే దేవుడు మాట్లాడాడు, మోషే కూడా ముఖాముఖిగా మాట్లాడాడు అని మనం బైబిల్లో చదివాం. మరి మాట్లాడాడు కదండి అనేది ఒక బ్యాచ్, మరి మాట్లాడలేదు కదండి అది ఇంకో బ్యాచ్. అంటే బైబిల్ సరిగ్గా అర్థం కాకపోయేసరికి రకరకాల డినామినేషన్లు వచ్చేసింది. ఈ డినామినేషన్లన్నీ రావడానికి కారణం ఏంటి? అది ఎందుకు అక్కడ అలా చెప్పాడు, ఎందుకు ఇక్కడ ఇలా చెప్పాడు, ఇలాంటి వాటన్నిటిని చేయాలి. ప్రతి ఒక్కరు దాని మీద కూర్చోవాలి, వర్కౌట్ చేయాలి. బైబిల్లో ఉన్న ప్రతి మాటను మనందరం బాగా చదివితే అర్థమవుతుంది. ఈరోజు అనేక మంది మతోన్మాదులు వాళ్ళందరూ వచ్చి బైబిల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మీ బైబిల్లో ఎలా ఉంది కదండి అని చెప్పి వాళ్ళకు తోచినట్లుగా వాళ్ళు అడుగుతూ ఉంటే నీ దగ్గర దానికి జవాబు ఉందా? అనేక మంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చెప్పి బైబిల్ని వక్రీకరించి చెబుతూ ఉంటే నువ్వు ఎవరికో చెప్పాల్సిన పని లేదు. నీకు సమాధానం తెలుసా? సమాధానం తెలుసుకోవడం కోసం నువ్వేం చేసావు? ఏదో ఇలాంటి ఒకసారి క్వశ్చన్ వచ్చేసరికి మైండ్ అంతా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి ఏంటోనండి నిజంగా అలా ఉందా? నిజంగా ఇలాంటి వక్రీకరణలోకి నువ్వు వెళ్ళిపోతున్నావా? ఇలా అనేక మంది బైబిల్ మీద పట్టు సంపాదించట్లేదు.
నీకున్నటువంటి ఒకే ఒక టార్గెట్ ఏంటో తెలుసా? చచ్చిపోయేలోపు బైబిల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. చచ్చిపోయేలోపు నువ్వు బైబిల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. బైబిల్ మీద ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు? బైబిల్ని చదవాలంటే రోజులు, రాత్రులు నిద్ర లేకుండా నువ్వు కూర్చుని చదవాలి. బైబిల్ చదివేటప్పుడు ఎంతమంది అట్లాసులు తీసుకొచ్చి పెట్టుకుని చదువుతున్నారు? బైబిల్ చదివేటప్పుడు ఎంతమంది హిస్టరీ బుక్స్ తీసుకొచ్చి పెట్టుకుని చదువుతున్నారు? బైబిల్ చదివేటప్పుడు ఎంతమంది అనేక వర్షన్స్ తీసుకొచ్చి పెట్టుకుని చదువుతున్నారు? బైబిల్ చదివేటప్పుడు ఒక ప్రసంగం రెడీ చేసేటప్పుడు ఎంతమందికి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్తో రెడీ అవుతున్నారు? ఇలాంటివన్నీ చేయాలి. కష్టపడితే కానీ అర్థం కానిది బైబిల్. ఈరోజు మనం 2 లైన్లు చదవగానే నాకు అర్థమైపోయింది అంటావు. ఏమర్థమైంది? అందుకే ఈరోజు సమాజంలో ఇలాంటివి మనకు అనేకం కనిపిస్తూ ఉన్నాయి. ఏది విన్నా కానీ ఆహా ఓహా అనుకుంటా వెళ్ళిపోతున్నారు. మరి ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఒక సెన్సేషనల్ మాటను మనం బైబిల్లోంచి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. భ్రష్ట మనసుకు ఎవరు అప్పగించారు? దేవుడు. అదేంటి భ్రష్ట మనసుకు అప్పగించేది? దేవుడా దైవమా? బైబిల్ గ్రంథం చెబుతుంది చేయరాని కార్యాలు చేయటంకి దేవుడే భ్రష్ట మనసుకు అప్పగించాడు. అంటే దేవుడే భ్రష్ట మనసుకు అప్పగించాడు. ఎవరిని? నిన్ను దేవుడు భ్రష్ట మనసుకు ఎందుకు అప్పగించాడు? ఎందుకనంటే మనసులో దేవునికి చోటు లేదు కాబట్టి, దేవుని వాక్యానికి చోటు లేదు కాబట్టి. నువ్వు ఏదో నేర్చుకున్న ప్రతిదాన్ని ఏదేదో చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. కళ్ళు మూసుకుని నీకు తోచింది చెబుతూ ఉన్నావు. అదే ప్రవచనం అని చెబుతున్నావు. మరి ఇదే నెల్లూరు పట్టణంలో ఒకప్పుడు ఒక ఆయన వచ్చి మా గ్రామానికి దేవుడు స్పెషల్ బస్సులు వేయబోతున్నాడు, మా గ్రామం అంతా ఒక పెద్ద స్వస్తిశాలగా మారిపోతుంది, నేలను నేను ద్రాక్షారసంగా మారుస్తున్నాను, చచ్చిపోయిన వాడిని లేపుతున్నాను, అంబులెన్స్లన్నీ మా ఊరికి వస్తాయని చెప్పి టీవీ ఛానల్లో చెప్పిన మాటలు మీరు విన్నారు కొన్ని సంవత్సరాల క్రితం. చెప్పినటువంటి కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోయాడు. మరి ఏమైంది? ప్రవచనం ఏమైంది? ఎందుకు జరగలేదు? ఆయన బ్రతికుంటే బాగుండేది కదా, ఆయనే చనిపోయాడు. పోనీ ఎలా చనిపోయాడు? ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆత్మహత్య చేసుకుని దైవజనుడు చనిపోవటం ఏంటి? ఒక్కసారి మైండ్ పెట్టండి. ఆత్మహత్య చేసుకుని ప్రవచనాలు పలికిన దైవజనుడు చనిపోవటం ఏంటి అంటే దేవుడే భ్రష్ట మనసుగా అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? బైబిల్ చదివే వాళ్ళని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించాడా? అవును. ప్రార్థన చేసేవాళ్ళని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించాడు? అవును. రోజు వచ్చి ప్రసంగాలు వినేవాళ్ళని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించాడా? అవును. ఇలా ఎవరిని అప్పగించాడో తెలుసా? దేవుని బిడ్డలనే. భ్రష్ట మనసుకు అప్పగించేది దేవుడు దేవుని బిడ్డలనే. ఈరోజు నువ్వు భ్రష్ట మనసులో ఉన్నావా, మామూలుగా ఉన్నావా? ఒకసారి నిన్ను నువ్వే టెస్ట్ చేసుకోవాలి. భ్రష్ట మనసు వస్తే ఎలా ఉంటుందో నిన్ను నువ్వే పరిశీలన చేసుకోవాలి. ఈ వర్తమానం ఎందుకు అందిస్తున్నావంటే నువ్వు భ్రష్ట మనసులోకి వెళ్ళకూడదు. ఒకానొక టైంలో ఏశావు తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత క్షమించమని దేవుణ్ణి కోరాడు. దేవానను క్షమించు, దేవానను క్షమించు, దేవానను క్షమించు అని చెప్పి ఏడ్చి 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 బతిమలాడాడు. బతిమలాడితే ఏం జరిగింది? దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించాడు. నీకు ఛాన్స్ లేదు, నువ్వు మారటానికి ఛాన్స్ లేదు, నువ్వు మారు మనసు పొందడానికి ఛాన్స్ లేదు. ఇలాంటి ఒక స్టేజ్ అనేది ఉంటుందని ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే చేసిన తప్పే చేసి 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 రిపీటెడ్గా పాపాలు చేసి రిపీటెడ్గా తప్పులు చేసి క్షమించమని ఒక్క మాట అడిగితే క్షమిస్తాడు అనే ఒక అపోహలో ఉన్నారు మనుషులు. చేసిన తప్పులే రిపీటెడ్గా సంవత్సరాల పాటు తప్పు చేసి 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 ఒకానొక రోజున మోకరించి దేవా క్షమించని ఒక్క మాట అడిగితే దేవుడు క్షమిస్తాడేమోననే ఒక భ్రమలో ఉన్నావు. ఏశావు అడిగాడు, మరి క్షమించాడా? లేదే. బైబిల్ గ్రంథం చెబుతుంది ఏశావు వంటి భ్రష్టులు మీలో ఒకవేళ ఉన్నారేమో చెక్ చేసుకోండి. భ్రష్ట మనసు ఎందుకు వచ్చింది? దేవుడంటే తెలుసు, దేవుడి గురించి బాగా తెలిసినటువంటి ఏశావు జ్యేష్ఠత్వం పొందాలని తెలుసు, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు, మోసం చేశాడు, దేవుడి దగ్గర అలక్ష్యంగా ఉన్నాడు. దేవుడంటే తెలిసి కూడా తనంతటి తానే మోసపోయాడు. ఇలాంటి మోసపోతూ ఉన్నావంటే కారణం ఏంటో తెలుసా? అద్భుతమైన మాటను చదువుదాం. నీకు ఈరోజు కళ్ళు తెరిపించే మాటలను బైబిల్ నుంచి చదువుదాం. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై
సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ. ఒక అతను ఎంట్రీ ఇస్తున్నాడు. వీళ్ళందరూ ఎలా ఉంటారో తెలుసా? నానా విధములైన సూచక క్రియలు అంటే వాళ్ళ పేరు చెబితే రకరకాల వండర్స్, వాళ్ళ పేర్లు చెబితే ఏదేదో జరిగిపోతుంది, ఏదేదో అద్భుతాలు జరుగుతున్నాయి. ఎవని రాక బైబిల్లోంచి మరొకసారి చదువుదాం. నశించుచున్నవారు, ఎవరిలో జరుగుతుంది ఇది? నశించుచున్నవారిలో. తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక. రక్షణ పొందాలంటే సత్య విషయమైన వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇలా నేర్చుకోలేదు కాబట్టి, వాక్యాన్ని వాళ్ళు అవలంబించలేదు కాబట్టి ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ఏంటో చదువుదాం. వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ. అబద్ధ విషయమైన సమస్త బలం అంటే వాళ్ళు పవర్ఫుల్గానే ఉంటారు. కనపడంగానే అబ్బో భలే చెబుతున్నాడండి ప్రవచనాలు, భలే చేస్తున్నాడండి అద్భుతాలు. వాళ్ళ దగ్గరికి వెళ్తే తలనొప్పులు పోతున్నాయి, అప్పుల సమస్యలు పోతున్నాయి, ఇంకోటి పోతున్నాయి, సమస్తం సెటరేట్ అయిపోతుందని నువ్వు మైండ్లో ఫిక్స్ అయిపోతున్నావు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? అబద్ధ విషయములైన మహత్కార్యములు. అంటే అది నిజమా అబద్ధమా? బైబిల్ చెబుతుంది అది అబద్ధమని. ఇంకా నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను. ఒకసారి టీవీలో ఒక ప్రసంగం వింటామంటే అక్కడ నుంచి ఒక ప్రవచనం రిలీజ్ అయింది. ఏమన్నా తెలుసా? మీలో కొంతమంది జుట్టు ఊడిపోతుంది, యేసు నామములో మీ అందరికీ జుట్టు వస్తుంది అన్నారు. వస్తుందా? ఇది ఏ ప్రవచనం? ఇది ఏ ప్రవచనం? బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం కావాలి. జుట్టు ఊడిపోతుంటే జుట్టు వస్తుందని చెప్పి నీకు ప్రవచనం చెబితే బోడిగుండోళ్ళు అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. అమ్మో దేవుడు నాకు ఈ రాత్రికి జుట్టు ఇస్తున్నాడని. ఇలా ఎందుకు జరిగింది? అబద్ధమును నమ్మే శక్తి నీ దగ్గరకు వస్తుంది. ఎవరు పంపిస్తున్నారు? ఎలా వస్తుంది అది? నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండురు. ఇదంతా సాతాను కనపరిచే బలం. సాతానుకి పవర్ ఎక్కడిది? సాతాను కనపరుస్తున్న బలం. సాతాను కూడా పవర్ తెచ్చుకున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి పవర్ తెచ్చుకున్నాడు. దేవా ఇదిగో ఈ ఫలానా దైవజనుడు నాకు కావాలి. ఎందుకని? నేను వాడుకుంటాను ప్రభా. ఎందుకు వాడుకుంటావు? ఆయనతో మ్యాజిక్లు చేపిస్తాను, ఆయనతో అద్భుతాలు సృష్టిస్తాను, ఆయనతో గొప్ప గొప్ప సూచక్రియలు జరిగిస్తాను. ఆయన పేరు చెబితే ఎక్కడెక్కడో ఉన్నటువంటి రోగిష్ఠులందరూ రావాలి. ఆయన పేరు చెబితే ఎక్కడెక్కడ ఉన్న అప్పుల సమస్యల వాళ్ళందరూ రావాలి. ఆయన పేరు చెబితే ఎవరెవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళందరూ రావాలి. ఆయన పేరు చెబితే గొప్ప గొప్ప సూచక్రియలు జరుగుతాయని, నీళ్ళని ద్రాక్షారసంగా మారుస్తాడని, రకరకాలు చేస్తాడని, ఎక్కడెక్కడి నుంచో జనాలు రావాలని ఈ పవర్ సాతాను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? సాతాను కనపరుస్తున్న బలం బైబిల్ గ్రంథం చెబుతుంది. సాతాను కనపరుస్తున్నటువంటి బలం. ఇంకా ఈ బలం ఎక్కడిది? పవర్ ఎక్కడిది? దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. మీరందరూ ఈ మాటలను అండర్లైన్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ అంటే ఎవరైతే ఈ మ్యాజిక్లకు, ఎవరైతే ఈ అద్భుతాలకు, ఎవరైతే ఇలాంటి గొప్ప గొప్పవి కావాలని చెప్పి ఎవరైతే అట్రాక్ట్ అయ్యారో వాళ్ళ గురించి చెబుతున్న మాట. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అంటే శిక్షింపబడుటకు, చచ్చి నరకానికి పోవటానికి ఎవరో ఇలాంటి వాళ్ళు ఎవరైతే సత్యాన్ని అవలంబించకుండా వెళ్ళిపోతున్నారో వాళ్ళందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎవరికి? నీకే. నువ్వు అబద్ధాన్ని నమ్మటానికి వెళ్ళావు, పంపించింది ఎవరో? దేవుడు. ఎందుకు పంపించాడు? నువ్వు సత్యం దగ్గరికి రావట్లేదు, అదే సత్యం అనుకున్నావు. రక్షణ పొందాలి అంటే యేసు మాటలు వినాలి, యేసు రక్తంలో కడగబడాలి. యేసు రక్తంలో కడగబడి పాపానికి దూరంగా జీవించి పరలోకానికి చేరాల్సిన నీవు ఏం చేసావో తెలుసా? దీని మీద ఆసక్తి లేకుండా నువ్వు దేనికో అట్రాక్ట్ అయిపోయావు. అట్రాక్ట్ అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇదిగో నీ చేతుల్లో బైబిల్ పెట్టాను, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని నీ చేతిలో పెట్టాను. చదవా? నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదవా? బైబిల్ ఉన్న ప్రతి సంగతి నువ్వు విడమర్చి అర్థం చేసుకోవా?
అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి 2 నిమిషాలు 3 నిమిషాల పాటు రోజుకి బైబిల్ చదివినంతకాలం నీకు అర్థం కాకపోయేసరికి నువ్వు మోసానికి వెళ్ళిపోతున్నావు. నువ్వు అదేదో గొప్ప అనుకున్నావు, మ్యాజిక్ జరుగుతుంది అనుకున్నావు, అద్భుతాలు జరుగుతున్నాయి అనుకున్నావు. కానీ చివరికి ఏమైపోతున్నావు తెలుసా? చావుకు వెళ్ళిపోతున్నావు. నశించటానికి నువ్వు అడుగులు వేస్తున్నావు. ఈరోజు అనేక మంది ఈ నశించిపోయేవారిగా కనబడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? సమస్యలు ఎక్కువైపోయినప్పుడు వాళ్ళు బ్రతకలేరు. సమస్యలు ఎక్కువైన తర్వాత ప్రార్థన చేసి అయ్యో నా సమస్య తీరలేదని చెప్పి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి జనం వీళ్ళే. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నావు? సాతాను కనపరిచిన బలాన్ని నువ్వు నమ్మేవు కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? పో, నీ చావు నువ్వు చావు. వాక్యం నమ్మలేదు, నీ చావు నువ్వు చావు, వెళ్ళి చచ్చిపో అని చెప్పి దేవుడు చెబితే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దైవజనులు కూడా ఈరోజు మన కళ్ళెదురుగా ఉన్నారు. రకరకాల పవర్స్, రకరకాల వరాలు, రకరకాల అభిషేకాలు కలిగినటువంటి దైవజనులు కూడా చిన్నపాటి సమస్యలను జయించలేక ఇలా ఎందుకు చచ్చిపోతున్నారో తెలుసా? దేవుడు పేరన దెయ్యంతో స్నేహం, దేవుని పేరన సాతాను బలంతో వాళ్ళు స్నేహం. దేవుని శక్తి అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఏ శక్తిలో ఉన్నారో తెలుసా? సాతాను శక్తి. నేను చెప్పిన మాట లేదే, బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా చెబుతున్నటువంటి మాటలు. మీరు బైబిల్ చదివితే మీకు అర్థమయ్యే సంగతులు. ఈరోజు అనేక మంది తొలి అడుగు వేయంగానే వీటికి ఆకర్షితులు అవుతారు. నేను బాప్తిసం తీసుకున్న తొలి రోజున అపోస్తుల కార్యాలు చదువుతున్నా. యేసు నామములో లే అనే మాటను విన్నప్పుడు పేతురు గారిలాగా నేను కూడా యేసు నామములో ప్రతి వాళ్ళని లేపాలనుకున్నప్పుడు చాలామందిని అడిగే దైవజనుల్ని, ఏమండి నాకు కూడా ఈ పవర్ కావాలి, యేసు నామములో లే అంటే పుట్టి కుంటివాడు లెగవాలి, ఆ పవర్ తెచ్చుకుని నేను లోకమంతా విస్తృతంగా తిరగాలని చెప్పి నేను చాలామందిని అడిగా. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఇది మాకే స్పెషల్, అందరికి ఉండదు బ్రదర్, ఇది నాకు మాత్రమే స్పెషల్ అని చెప్పారు. పోనీ నాకు మాత్రమే స్పెషల్ అని పిలువబడుతున్నటువంటి అపోస్తలుడిగా పిలువబడుతున్నటువంటి ఆ దైవజనుడు తర్వాత ఏమయ్యాడో తెలుసా? కుటుంబ జీవితం నాశనం అయిపోయింది, సంఘం నాశనం అయిపోయింది. ఈరోజు సంఘం లేదు, ఈరోజు ఆయన లోకంలో కలిసిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన చెప్పింది కరెక్టా తప్ప? యేసు నామములో నేను లేపుతాను వచ్చినాడు. ఈరోజు ఏది? అపోస్తుల కార్యాలు చదువుతున్నప్పుడు పేతురు గారు సొలొమోను మండపం దగ్గరికి వెళ్ళి యేసు నామములో లే అంటే అతను లేచాడే. చచ్చిపోయిన వాళ్ళని లెగు అంటే వాళ్ళు లేచారే. మరి అప్పుడు లేచినప్పుడు వాళ్ళు లేపినప్పుడు మరి ఈరోజు మరి నా దగ్గరగా పవర్ ఎందుకు రాలేదు? నేను ట్రై చేశాను కదా, నాకు వచ్చిద్దేమని చెప్పి ట్రై చేశాను కదా. రోజులు రాత్రులు మోకరించి ఉపవాస ప్రార్థనలు రోజుల పాటు వారాల పాటు చేశాను. ప్రభువా నాకు ఆ శక్తి కావాలని, దేవా నాకు ఆ శక్తి కావాలి ప్రభు అని చెప్పి మోకరించి అన్నం కూడా వారానికి 1-2 సార్లు తిని ఆ శక్తి కోసం ఎదురు చూస్తే నాకెందుకు రాలేదా పవర్? నీకెందుకు వచ్చిందా పవర్? పోనీ నీకా పవర్ వస్తే పుట్టి కుంటివాడిని ఏనాడన్నా లేపావా? పుట్టి గుడ్డివాడికి ఏ రోజన్నా కన్నులు ఇచ్చావా? చచ్చిపోయిన వాళ్ళని లేపావా? లేపలా. ఎందుకు లేపలేదు? నువ్వు చెప్పేదంతేంటో తెలుసా? డ్రామా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్. ఈ వర్తమానం వింటున్న ప్రతి వాళ్ళు కనువిప్పు కలగారని చెబుతున్నాను. మరి ఒకానొక టైంలో గుంటూరులో ఒక ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాను. ఈ ఆల్ నైట్ ప్రేయర్లో ఒక అభిషేకం కలిగినటువంటి ఫుల్ పవర్తో ఉన్నటువంటి ఒక దైవజనుడు వచ్చాడు. ఈ దైవజనుడు వచ్చిన తర్వాత రకరకాల వర్తమానాలు చెబుతున్నాడు. అందరికీ అభిషేకంతో తన నోటి మాటలతో అందరినీ మీలో ఉన్న సమస్యలు పోతాయి అని చెప్పి ఎంతో పవర్ఫుల్గా చెప్పాడు. ఆసక్తిగా ఉపవాసం ఉండి మరి ఆ ప్రార్థనలో విన్న తర్వాత అతను ప్రవచనం చెబుతున్నాడు. ఇదిగో ఈరోజు ఇక్కడికి కొత్తగా పెళ్ళైనటువంటి ఒక కపుల్ వచ్చారు, ఒక జంట. ఈ జంటకు పొద్దున్నుంచి ఎవరు విశేష చెప్పలేదు. వీళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి సంగతి నాకు కూడా తెలియదు. పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, నాకు పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు అని చెప్పి ఒక ప్రవచనాన్ని చెప్పాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రండి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అన్నారు. అనగానే కొత్త జంట ప్రార్థన చేయించుకోవటానికి ముందుకెళ్ళిన తర్వాత అభిషేకంతో ప్రార్థన చేశాడు ఆయన. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళందరినీ దీవించాడు, పంపించాడు. మరి ప్రార్థన అంతా అయిపోయింది. ఉదయం 4 గంటలకు ప్రార్థన అయిపోయిన తర్వాత చివరిలో ప్రార్థన చేయించుకోవచ్చులే అని చెప్పి నేనేదో ఒక మూల కూర్చుని ఉండా. అసలే లేట్ అయిపోయింది, అందులో ఉపవాసం ఉండాను కాబట్టి ఒక మూల కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి పడుకున్నా. ఆఖరికి వచ్చేసింది. ఆఖరికి వచ్చిన తర్వాత నాకన్నా ముందు ఎవరు లేరంటే ప్రార్థన చేయించుకోవడానికి ఈ జంట ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు వీళ్ళు ఏమని మాట్లాడుకున్నారు తెలుసా? నేను ఫోన్ చేయగానే వచ్చినందుకు థ్యాంక్స్ బ్రదర్ అంటున్నాడు. పొద్దునే నేను మీకు ఫోన్ చేశాను, మంచి గిఫ్ట్ కూడా పంపించాను. ఎవరండి చెబుతుంది?
ఇక్కడ ప్రవచనం చెప్పినటువంటి దైవజనుడే ఇదిగో ఈరోజు మనకి దగ్గరకు వచ్చారు, వీళ్ళెవరికి తెలియదని చెబుతున్నటువంటి ఈ దైవజనుడు ఏమని పలకరిస్తున్నాడు? ఫోన్ చేయగానే వచ్చినందుకు థ్యాంక్స్. ఆయన పేరు చెప్పి అక్కడ ఒక సాక్ష్యం చెప్పి అక్కడ ఒక కనికట్టు విద్యను వాళ్ళు ప్రదర్శించి చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఏమని, వీళ్ళందరినీ నమ్మితే కుదరదు, తేల్చుకోవాలంటే బైబిల్ దగ్గరికి రావాలి, బైబిల్ గ్రంథం దగ్గరికే రావాలి, బైబిల్నే చదవాలి. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడే చదివాం, అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు 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 వీళ్ళకిచ్చాడు. నువ్వు మోసం చేయి, నువ్వు మోసం చేయి, నువ్వు మోసం చేయి, చచ్చి నరకానికి వెళ్ళు. నువ్వు నమ్ము, నువ్వు నమ్ము, నువ్వు నమ్ము. విశ్వాసిగా నువ్వు బైబిల్ చదవకుండా నువ్వు నమ్ముతున్నావు కదా, నమ్మి 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 చచ్చి నరకానికి వెళ్ళు. అదేంటి? ఒకానొక రోజు వస్తుంది, తీర్పు తీర్చే రోజు. ఈ తీర్పు తీర్చే రోజున కొంతమంది వచ్చారు, ప్రభువా నీ నామంలో అద్భుతములు చేయలేదా, నీ నామంలో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయలేదా, నీ నామంలో ప్రవచింపలేదా అని అంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? గెట్ అవుట్, వెళ్ళిపో, ఎవడ్రా నువ్వు, నేను ఎన్నడూ నిన్ను ఎరగను, ఎన్నడూ ఎరగను, ఎన్నడూ ఎరగను. బైబిల్ చెబుతున్న మాట, నేను ఎన్నడూను నిన్ను ఎరగను. ఈయన అంటున్నాడు, నీ నామంలో ప్రవచించాను ప్రభా, నీ నామంలో అద్భుతాలు చేశాను ప్రభా, నీ నామంలో స్వస్థత కలుగు చేశాను ప్రభా, నీ నామంలోనే సమస్తాన్ని చేశాను ప్రభా, యేసునామంలో 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 లే అని చెప్పి చాలా మందిని లేపాను ప్రభా. ఒక కన్నికట్టు విద్యను నువ్వు ప్రదర్శిస్తూ ఉంటే యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నువ్వంటే ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు నిన్ను చూడలేదు, ఎందుకని నిన్ను నేను సాతానుకు అప్పగించా. సాతాను కనపరిచే బలంతో నువ్వు చేస్తా, నువ్వేమనుకున్నావు అంటే యేసునామంలో చేశాను అనుకున్నావు, దేవుని శక్తితో చేశాను అనుకున్నావు. ఇలా చేశాను 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 నువ్వు ఫీల్ అయిపోయి ఆఖరికి నువ్వు చచ్చిపోయి నరకానికి వెళ్ళావు. వీళ్ళందరినీ బైబిల్ ఏమంటుందో తెలుసా? భ్రష్టులు భ్రష్టులు భ్రష్టులు. ఇలాంటి భ్రష్టులు చెబుతున్నటువంటి మాటలు విని మీరేం చేస్తున్నారు? మీరు భ్రష్టులైపోయి వాళ్ళు చచ్చి నరకానికి పోయి మీరు చచ్చి నరకానికి పోయి ఇలాంటి వాళ్లకు ఎవరు కనువిప్పు కలుగు చేస్తారు? అందుకే ఈరోజు బైబిల్లో ఉన్న మాటలను యథావిధిగా మీ ఎదురుగా పెట్టాను, వినండి. రక్షణ పొందాలంటే యేసు రక్తంలో కడగబడండి. మీకు ఏ సమస్య ఉందో అడగండి, దేవుణ్ణి అడగండి. తీర్చడానికి ఆయన దగ్గర శక్తి లేదా? నీ దగ్గర ఏదైనా సమస్య ఉంటే, భారీ సమస్యలు ఉంటే తీర్చడానికి దేవుడి దగ్గర శక్తి లేదా? ఉంది కదా. ఇలాంటి దాన్ని వదిలిపెట్టి షార్ట్ కట్స్ ఎందుకు వెతుకుతున్నారు? షార్ట్ కట్స్ ఎందుకు వెతుకుతున్నారు? నువ్వు ఏనాడు మోకరించి ప్రార్థన చేయవు, ఆయన ఏదో చెబితే ఏదో వచ్చేసిందని చెప్పి ఆయన మీద డిపెండ్ అయిపోయి వాళ్ళలో ఉన్నటువంటి సాతాను బలాన్ని నువ్వెందుకు నమ్ముతున్నావు? నువ్వు నమ్మాల్సింది దేవుని బలం, నువ్వు నమ్మాల్సింది నువ్వు మోకరించి చేయాల్సినటువంటి ప్రార్థన బలం, నువ్వు నమ్మాల్సింది దేవుని యొక్క శక్తిని డైరెక్ట్గా నువ్వు నమ్మాలి. ఇలాంటివి నమ్మకుండా ఇలాంటి ట్రిక్స్కి గనక నువ్వు అలవాటు పడ్డావా? అలవాటు పడితే చివరికి ఏంటో తెలుసా? చచ్చి నరకానికి వెళ్ళిపోవాలి. కేవలం 60 సంవత్సరాల పాటు జీవించే జీవితానికి లోకంలో కంఫర్ట్స్ అని కావాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను హ్యాపీగా ఉన్నానని చెప్పి నువ్వు చెప్పుకుంటూనే ఎదుగుదల వస్తుందని భ్రమపడితేనే ఒకానొక టైంలో సడన్గా చచ్చిపోతుంది నువ్వే కదా. దేవుడు ఉంటే వీళ్ళు ఇట్లా ఎందుకు అయిపోతారని చెప్పి దేవుని నామానికి అవమానం కలుగుతుంది నీలాంటి వాళ్ళ వల్లే కదా. ఎంతమంది డ్రామా ఆర్టిస్టుని పిలిపిస్తున్నారు? స్టేజ్ మీద అనేక మంది డ్రామా ఆర్టిస్టుని పిలిపిస్తున్నారు. ఇదిగో నీకు టైం ఇచ్చినప్పుడు నువ్వు ఇలా పనులు చేయి, నీకు టైం ఇచ్చినప్పుడు నువ్వు ఇలా పరిగెత్తు. ఇలాంటి ప్రత్యక్షంగా చూసాం. మరి బైబిల్ గ్రంథం చెబుతుంది ఏమని? ఇదిగో మీరు సత్యాన్ని నమ్మండి, సత్యం అంటే ఏంటో తెలుసుకొని వాళ్ళు నిజంగా చేస్తున్నారో లేదో తెలుసుకొని, ఒకవేళ చేసే పవరే కనుకుంటే బైబిల్లో ఎలా చేయబడి వాళ్ళు ఎలా చేస్తున్నారో మీరు ఒకసారి కంపారిటివ్ స్టడీస్ చేయాలి. బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా జరుగుతుంది. దేవుడు ఎప్పుడో రాయించాడు. ఇదిగో మీరందరూ అబద్ధాన్ని నమ్మే బ్యాచ్, మీరందరూ నశించిపోయే బ్యాచ్, మీరందరూ మోసాన్ని నమ్మే బ్యాచ్, మీరందరూ భ్రష్టులు. ఈరోజు నీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది భ్రష్టులు ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఈరోజు నువ్వు భ్రష్టుడివా కాదు ఒకసారి ఆలోచన చెయ్యి. ఈరోజు ఈ వర్తమానం వింటూ ఉండగా ఒక్కసారి ఓపెన్ మైండ్తో నువ్వు కనువిప్పు కలుగునట్లుగా ఈ వర్తమానం ద్వారా నువ్వు ఒక్కసారి ఆలోచన చెయ్యి. కొద్దిగా టైం తీసుకో, బైబిల్ దగ్గరకు వచ్చి నీ మైండ్ పెట్టు, కాసేపు నీ మైండ్ పెట్టు. లోకంలో నువ్వు చూస్తుందేంటి, బైబిల్లో ఉన్నదేంటి, లోకంలో జరుగుతుందేంటి, నువ్వు చదువుతుందేంటి, దీనికి సంబంధించినట్టుగా జరుగుతుందా లేదంటే యాంటీగా జరుగుతుందా? జుట్టు ఊడిపోతుందనే ప్రవచనాలు వింటున్నావా? లేదంటే ఇంకో ప్రవచనాలు వింటున్నావా? రకరకాల విచిత్రమైన ప్రవచనాలు వింటున్నావా? ఇలాంటి ప్రవచనాలు వినినప్పుడు నీ మైండ్కి ఒక థాట్ రావాలి, ఎస్ ఇది దేవుడు ఇచ్చినటువంటి శక్తి కాదు, ఇది దేవుడు అనుగ్రహించినటువంటి శక్తి కాదు. వాళ్ళు చెబుతున్నటువంటి సాక్ష్యాలు ఫేక్ సాక్ష్యాలు.
నువ్వేమనుకున్నావంటే ఎవరో ప్రార్థన చేస్తే ఏటీఎంలో 10 లక్షలు వచ్చేసినాయి అనుకోగానే నువ్వేమనుకున్నావు? అయ్యో నేను కూడా ఆయన దగ్గరికి వెళ్తే నాకు కూడా వస్తాయి అన్నావు. నీ జీవితంలో ఎప్పుడు రాలా? వచ్చిందా? ఇలాంటి సాక్ష్యాలు మీరు ఒక స్క్రీన్ మీద ఎవరో యాక్టింగ్ చేస్తే కనపడేదే కానీ నిజ జీవితంలో వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, లేదు బ్రదర్ నాకు వచ్చిందని చెప్పి ఈ వర్తమానం వింటున్న ఎవరైనా కానీ ఓపెన్గా వచ్చి చెప్పండి, నేను సంపాదించాను బ్రదర్ అని. ఎక్కడో అద్భుతాలు జరుగుతున్నాయనో నీ కళ్ళెదురుగా నువ్వేమైనా చూసావా ఎప్పుడన్నా? మరి నీ కళ్ళెదురుగా వాళ్ళు వచ్చి చేస్తున్నప్పుడు నువ్వేమనుకున్నావు? నాకు కూడా జరిగిద్దేమో ఇలాంటిదని ఒక భ్రమలో ఉన్నావు. నీకు తెలిసిన వాళ్ళలో ఇలాంటి అద్భుతం ఏమైనా జరిగిందా? నీకు తెలిసిన వాళ్ళలో కుంటి వాడికి కాళ్ళు ఎవరికైనా వచ్చినాయా? నీకు తెలిసిన వాళ్ళలో గుడ్డి వాడికి ఎవరికైనా కళ్ళు వచ్చినాయా? నీకు తెలిసిన వాళ్ళలో ఏటీఎంలో 10 లక్షల క్యాష్ వచ్చి పడిందా? పడదు. ఎందుకనంటే అదంతా ఒక క్యాలిక్యులేటెడ్గా వాళ్ళు వాడుతున్నటువంటి డ్రామా ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళు ఆడుతున్నారు. మీరు రాస్తున్నటువంటి ఉత్తరాలు, మీరు వాట్సాప్లో పంపిస్తున్నటువంటి మెసేజెస్, ఇవన్నీ వాళ్ళకి పంపించి, ఏవండి పలానా గుంటూరులో, పలానా నెల్లూరులో, పలానా రేపల్లిలో, పలానా ప్రాంతంలో మేము ఉంటామండి, మాకు ప్రార్థన చేయండి అని చెప్పి మీరు పంపించినటువంటి ప్రార్థన అవసరాలతో వాళ్ళు గుంటూరు వచ్చినప్పుడు నీ పేరు ఆల్రెడీ తెలుసు. అందుకే నీ పేరు చెబుతున్నాడు కళ్ళు మూసుకుని, పలానా మేరీ లే, నీకు దేవుడు పలానా సమస్య ఉందని చెప్పేసరికి నువ్వు ఆశ్చర్యంగా చూసావు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో? నువ్వే కదా. నీ వాట్సాప్లో నువ్వే కదా పంపించింది, నువ్వే కదా లెటర్ రాసి పంపించింది. ఈరోజు ఆ మీటింగ్ వచ్చి నీ పేరు చదవగానే నువ్వేదో థ్రిల్ అయిపోయి జనాలందరూ ఎందుకు థ్రిల్ చేస్తున్నావు? ఇదంతా ఏంటో తెలుసా? సాతాను కనపరచు బలం, వీళ్ళు వాడుతున్నటువంటి టెక్నాలజీ. ఇలాంటి వాటి నుంచి మీరందరూ బయటికి రావాలి, మీరందరూ పరలోకానికి చేరాలి. మరి ఇలాంటివి అనేకం చూసి ఈరోజు మీ అందరికీ సత్యాన్ని తెలియచేస్తున్నాం. ఒకవేళ నన్ను తిట్టుకోవాలంటే తిట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ కనువిప్పు కలుగునట్లుగా మీరు ప్రవర్తించండి. సత్యం ఎప్పుడైనా ముందు హాట్గానే ఉంటుంది. సత్యం ఎప్పుడైనా కానీ గుండెకు ఫస్ట్ అరగదు, అది గుచ్చుకున్నట్టుగానే ఉంటుంది. రిపీటెడ్గా ఆలోచించే కొద్దీ మీరే సత్యంలోకి వస్తారు. కాబట్టి ఈ ప్రసంగం వింటున్న ప్రతి వాళ్ళు యేసుక్రీస్తు యొక్క నామంలో మీరందరూ రక్షణ పొందాలి. దేవుని దగ్గర డైరెక్ట్గా మీరే ఫైటింగ్ చేయండి. ఏ అవసరం ఉన్నా కానీ దేవుని దగ్గర మోకరించండి, దేవుడిని అడగండి, దేవుడి దగ్గర నుంచి మీరు అన్నీ సంపాదించుకోండి. అంతేగాని ఏదో కనికట్టులు చూసి వాటి మీద మోజుపడి అలాగే నీ జీవితంలో జరగాలని నువ్వు కోరుకుంటుంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరిలో అది జరగదు. ఇది గ్యారంటీ. కావాలంటే రాసుకోండి. ఈ వర్తమానం వింటున్న మీరందరూ భ్రష్టులు కాకుండా మీరు ఇంకా ప్రార్థన చేస్తే దేవుడు క్షమించే రోజు నీకుంది. కాబట్టి నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నా కాబట్టి క్షమాపణ కోరుకుని మోకరించి ప్రార్థన చెయ్యి. దేవుడికి ఇష్టంగా బ్రతకడానికి అడుగులు వేయి. పరలోకానికి చేరుట కొరకు నువ్వు ముందుకు రావాలని కోరుతూ ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వశక్తిమంతుడా, దేవుని బిడ్డల ప్రభా వాక్యం నమ్మి బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రభా. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడే పంపించాడనే సంగతి వాళ్ళు తెలుసుకోక ఇదంతా గొప్పగా ఉందే, మేము పరలోకానికి పోతామనే భ్రమలో జీవించి చచ్చిపోయి నరకానికి పోతాను నీ బిడ్డలందరినీ రక్షించమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు రాకడ ధ్వని, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వర్తమానాలు మీ గ్రామంలో అందించబడును. ఆసక్తి కలిగిన వాళ్ళు సంప్రదించండి. అలాగే పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేయదలిచిన వాళ్ళు క్రింది కనిపిస్తున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. మీ ఏరియాలో బైబిల్ సెమినార్స్ పెట్టి బైబిల్ అధ్యయన తరగతులు కావాలనుకున్న వాళ్ళైతే క్రింది కనిపిస్తున్న ఈ నెంబర్ని సంప్రదించండి. ఉచితంగా వచ్చి మీకు వాక్యాన్ని ప్రకటిస్తాం. సైంటిఫిక్ థ్రిల్లర్స్, హిస్టారికల్ మెసేజెస్, ఆర్కియాలజీ మెసేజెస్, సెన్సేషనల్ మెసేజెస్, బైబిల్ కాంట్రవర్సీస్, బైబిల్లో ఉన్న గ్రంథాల వివరణ, ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మార్నింగ్ లైవ్ వర్షిప్ సర్వీస్, ప్రతిరోజు రాత్రి 10 గంటలకు నైట్ వర్షిప్ సర్వీస్, వారంలో 4 మెసేజెస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. మరి 1000 ప్రసంగాలు మీకు అందరికి అందించాలని ప్రయాసపడుతూ ఉన్నాం. ఈ ప్రసంగాలు వినదలిచిన వాళ్ళు కింగ్స్ యూత్ చైతన్య సాగర్ అనే యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. కింగ్స్ గ్లోబల్ మిషన్ మరి అనేక ప్రాంతాల్లోకి మిషనరీస్ని పంపించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఏజెన్సీ ప్రాంతాల్లో, సువార్త అంటే తెలియని ప్రాంతాల్లో, అనేక గ్రామాల్లోకి అనేక మంది దైవజనులు అక్కడికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కుటుంబాలను విడిచిపెట్టి, వాళ్ళకున్న ఆదాయ మార్గాలను కూడా విడిచిపెట్టి ఆత్మల రక్షణ కొరకు మిషనరీస్గా వెళ్ళినటువంటి వాళ్ళను దత్తత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్పాన్సర్ మిషనరీస్
మరి దేవుడు మీ అందరికీ ఇచ్చినటువంటి ఘనతతో మీరు ఎటు వెళ్ళలేరు కాబట్టి వెళ్ళే వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. మీ చర్చి తరపున, మీ కుటుంబం తరపున కొద్ది మందిని అడాప్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అడాప్ట్ మిషనరీస్ని దత్తత తీసుకుని సువార్తకు పంపించండి. ప్రేరేపించబడిన వాళ్ళు క్రింద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను.